ఏం తగలబెట్టాలో ఎంత తగలబెట్టారో అంతా తగలేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తగలెట్టడానికి నా దగ్గర ఏం మిగిలిలేదు. ఇంతకు ముందు కన్నా నేను ఇప్పుడు శక్తివంతున్నయ్యాను. ఇప్పుడు నాకు దేని గురించి భయం లేదు. నేను నా ఇష్ట ప్రకారం ఇప్పుడు బతకగలను, నా ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోగలను. చూడు పురంజన్, ఒకవేళ నువ్వు హింస గురించే మాట్లాడితే ఇక నీకు నాకు స్నేహం ఉండదు. ఎందుకంటే నేను ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు చెడు మార్గంలో నడుస్తుంటే నా శాయశక్తుల ప్రయత్నించి ఆపుతాను. సరే, అయితే నీతో నా స్నేహం ముగిసిందనుకో. నీ దారి నీది, నా దారి నాది. చూడు బాలా, నేను నీ మాటతో ఏకీభవించాను నాన్న. ఎప్పుడు నువ్వే ఒప్పై ఉండాల్సిన అవసరం లేదు. పురంజన్ బాబాయ్ కూడా ఆయన స్థానంలో సరిగ్గానే ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనలో కూడా ఎక్కువ ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. ఒక దెబ్బకి 2 దెబ్బలు తిరిగి కొట్టాలని. బాలా, ఎంతకాలం బ్రతుకుంటానో అంతకాలం కనీసం నా పిల్లల కోసమైనా ఏది మంచో అదే చేస్తాను. అందుకని ప్రతి విషయానికి వాదించడం మానుకో. ఇప్పుడు మీరు ఆవిడ్ని చూడొచ్చు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఇక మీరు ఆమెను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. వైద్యురాలు గారు, చాలా చాలా ధన్యవాదాలమ్మా. నాకు అర్థం కావడం లేదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలా? మీ వల్లే వదిన బతికింది. ధన్యవాదాలు. వదినా, మీరా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను. అస్సలు మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉండు. ఇప్పుడు కాస్త తేలిగ్గా ఉందా? కాలు చాలా చాలా నొప్పిగా ఉంది. బాధ భరించలేకపోతున్నాను అన్నయ్య. వైద్యురాలు గారు మందులు ఇచ్చారు. ఇంకా మేమందరం ఉన్నాగా, నీకు తగ్గిపోతుంది. కానీ నిన్ను అసలు ఎవరు తోశారత్తా? ఏమో, ముఖం నేను చూడలేదు. ఏదైనా వద్దు, ఇప్పుడేం ఆలోచించొద్దు. విశ్రాంతి తీసుకొని ముందు కోలుకో. ఏం పర్వాలేదులే అత్తా, త్వరలోనే తెలిసిపోతుందిలే. పదండి బాబు, మీ అత్తయ్యని ఇంటికి తీసుకెళ్దాం.
పట్టుకోండి. స్వామి స్వామి అనర్థం జరిగిపోయింది స్వామి. ఇప్పుడేమైంది? ఆ భీమరావు మేనత్త బతికిపోయింది స్వామి. కానీ వైద్యురాలు చెప్పింది ఆమె తిరగడానికి చాలా సమయం పడుతుందట. ప్రాణాపాయం తప్పిందిగా స్వామి. అయితే ఇది మంచి వార్త. ఎందుకంటే ఒకవేళ అది చచ్చిపోతే అప్పుడు మనం అనుకున్న లెక్క తప్పేది. ఎలాగంటే ఇప్పుడు దాని మనసులో భయం ఉంటుంది. అసలు దాన్ని పైనుంచి ఎవరు తోసేశారా అని. ఇది దానికి వాళ్ళ సామాజిక వర్గం వారికి అది ఎవరు అన్న సందేహం పెద్ద పెనుభూతంగా మారుతుంది. దానితో మిగతా వాళ్ళందరూ భయంలో బతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు భీమరావు మేనత్తని చంపటానికి ఆ ఎవరో ప్రయత్నం చేశారంటే అప్పుడు మిగిలిన వాళ్ళని కూడా చంపటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని. ఆ భయమే మీ అందరికీ చాలా పెద్ద ఆయుధం. ఎప్పుడైతే భీమరావు వాళ్ళు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్తారో అప్పుడు వాళ్ళందరికీ మునిపటి కన్నా ధైర్యం తగ్గిపోతుంది. ఎందుకంటే మొదటిసారిగా వాళ్ళ మనసుల్లో భయం పుడుతుంది. జాగ్రత్తగా అమ్మా వెనకాల పెట్టు. వదిన నెమ్మదిగా. ఇక నుంచి ఇంట్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి విజయవంతంగా దాడి చేశారు కాబట్టి ఇంకోసారి కూడా చేయొచ్చు. భీమబాయ్, రాత్రి నుంచి ఎవరు ఏమీ తినుండరు. అందుకని అందరూ శుభ్రంగా స్నానం చేయండి. అప్పట్లోగా నేనందరికీ టీ ఇంకా ఏమన్నా తినటానికి చేస్తాను. భీమా నీ కోసం పాలు తెస్తాను. వదిన, నువ్వు కూడా కొంచెం తినాలి. మందులు వేసుకోవాలి కదా. వెళ్ళండి అందరూ. మంజులా, నాకు సాయం చేతురా. నాన్న, అసలు ఈ మంచం ఖరీదు ఎంతుంటుంది? ఎందుకు? ఏమైంది? అవును, మీ అమ్మ చెప్పింది నాకు. అత్తని ఈ మంచం మీద ఇంటికి తీసుకువెళ్దామని. అందుకే మనందరం తీసుకొచ్చాం. ఈ మంచం ఎవరిది? నాన్న, అమ్మ తన చెవి పోగులిచ్చి మంచాన్ని కొనిందంట. ఏంటి? ఎందుకంటే అత్తని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళటానికి. వదినా, వేరే దారి కనపడలేదు. నాన్న, ఈ మంచం ఎంతుంటుంది? ఉంటుంది సుమారు 12-13 అనాలు. నాన్న, నువ్వు నాకు 13 అనాలు ఇవ్వు. అప్పుడు నేను వెళ్ళి అమ్మ చెవి పోగులు తిరిగి తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు అతను తిరిగి ఇవ్వకపోతే అప్పుడు నేను సొంతంగా ఏమైనా చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తావురో నువ్వు? చెప్పు, ఏం చేస్తావు? విన్నావుగా నాన్నేం చెప్పారు? ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని, అప్రమత్తంగా ఉండమని. మనలో ఎవరి మీదైనా దాడి చేసి ప్రాణాలు తీయొచ్చు. అర్థం అవుతుందా నీకు? అమ్మా, అప్రమత్తంగా ఉండటం అంటే అర్థం ఇది కాదు కదా. ఎవరైనా మనకి కావాలని చెడు చేస్తే మనం భయపడి నోరు మూసుకొని ఉండటం. చూడమ్మా, మీరా అతను ఎవరు పడతోసి ఉంటారో వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను. నాన్న, నువ్వు నాకు 13 అనాలు ఇస్తావా?
చూడు బాబు, తప్పును సరిదిద్దే ప్రక్రియలో ఇబ్బంది పడే పనులు ఏమీ చేయొద్దు. నాన్న, నేను ఎలాంటి తప్పుడు పద్ధతుల్ని అవలంబించను. అందుకని నువ్వు నిర్భయంగా ఉండు. నాన్న, నువ్వు నాకు ఆ బుద్ధుడి గురించి అర్థమయ్యేలా చెప్పావుగా, అందుకనే నన్ను నమ్ము. ఎక్కడా హింస అనేది జరగదు. డబ్బులివ్వు నాన్న. భీమా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? భీమా, ఒక నగ పోయినంత మాత్రాన మన ప్రపంచం తలకిందులైపోదు. అయినా అది మీ అత్త వైద్యానికే ఖర్చయిందనుకోవచ్చు కదా. మీ అత్త ప్రాణం బంగారం కంటే ఎంతో విలువైంది. అవునమ్మా, అక్షరాల నిజం. ఒకవేళ నిన్ను సంపాదిస్తే గనుక వదిలేసేవాడిని. కానీ నేను సంపాదించడం లేదు. మా అమ్మ కోసం, నా కుటుంబం కోసం సంపాదించలేను కాబట్టి అప్పుడు నష్టం జరగకుండా కాపాడటం నా బాధ్యత, పుత్రధర్మం. అందుకే ఈరోజు నువ్వు నా ధర్మానికి అడ్డుపడద్దు. బాలా, భీమా, విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నువ్వు చాలా చిన్నాడివి. ఎదిగిన కొడుకు మీద చేయెత్తడం తప్పే బాలా, కానీ ఆ విషయం అలాంటిది. నేను ఏది చేసినా మీ మంచి కోసమే. నువ్వు మా మంచి గురించి ఆలోచించలేదని నేను అనట్లేదు నాన్న. కానీ ఎప్పుడు నువ్వు మంచిగా ఆలోచించే విధానం ఇంకా నా విధానం కలవడం లేదు. బాలా అన్నయ్య, నాన్న విధానం ఏదైనా కావచ్చు, కానీ ఆయన పాటించే విధానాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆయన అంత చదువు చదివి సుబేదార్ హోదాలో ఉద్యోగం చేసి కూడా ఎంగిలి పళ్ళాలు కడుగుతున్నాడు. ఎందుకంటే మనందరికీ మంచి జీవితం ఇవ్వాలని. సేఠ్ గారు, అదిగో ఆ 3వ వరుసలో రాసింది చూడండి. ఆ లెక్కలు సరిగ్గా లేదు. నేను చేసిస్తాను. బాలా అన్నయ్య, నువ్వే చూడు. ఇప్పుడు నీ విధానానికి భిన్నంగా ఆ లక్ష్యాన్ని నేను కూడా ఎలా సాధిస్తాను? ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో. కానీ 13 అణాలు తీసుకుని వాడేం చేస్తాడు? ఆ భీమరావు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు స్వామి. స్వామి, ఓ భీమరావు ఎప్పుడు ఏది ఆలోచించినా ఖచ్చితంగా వాడు ఏదో ఒక సంచలనం చేస్తూనే ఉంటాడు. చేసుకోనివ్వండి సంచలనం. ఎందుకంటే ఇలా సంచలనాలు చేసే అలవాటు వ్యక్తి చరిత్రని ఒక నీటి బుడగలా మార్చేస్తుంది. అది నీటి ఉపరితలం మీద కొంత సమయం మాత్రమే నిలిచి ఉంటుంది, కానీ ఆ తర్వాత పగిలిపోతుంది. అంటే నీటి బుడగ జీవితం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది.
బాలా అన్నయ్య, నువ్వు గుర్తు చేసుకో. ఆ రోజు మొదటిసారి నన్ను విద్యాలయం లోపల కూర్చొనివ్వలేదు. అప్పుడు నేను తలుపు దగ్గర పడుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళాను. మాస్టర్ గారు అంటున్నారు చదువుకోవాలంటే బయట నిలబడి చదువుకోమని. కానీ బయటికి సరిగ్గా వినిపించదు, సరిగ్గా అర్థం అవ్వదు. అందుకే పిల్లలందరూ నాతో పాటు క్లాసుల నుంచి బయటికి వచ్చి చదువుకోవాలి, లేకపోతే నేను కూడా లోపలికి కూర్చొని చదువుకుంటాను. పైకిలే భీమ్, ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకుండా ఉండాలి. ఆ రోజు మనం స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అంబేద్కర్ గురువు గారు అన్నారు, ఈ రోజు నువ్వు చేసింది సరైన పని అని. కానీ భవిష్యత్తులో ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకో, పోరాటాలు చేసినా, వ్యతిరేకించినా, ఇంకా ప్రదర్శనలు చేసినా సమాజాన్ని న్యాయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. కానీ పోరాటాన్ని ఎప్పుడూ హింసగా మారనివ్వకూడదు. ఎందుకంటే ప్రతిదాన్ని సమస్యగా మారిస్తే అది నీటిలో ఉన్న నీటి బుడగలాగా అయిపోతుంది. ఆ తర్వాత సమస్యలని నీటి బుడగల్లాగా ఎగిరిపోతాయి. ఆయన చెప్తే చెప్పుంటాడు. అయితే ఏంటి, నాకంటూ సొంత వివేకం లేదా ఏంటి? కానీ బాలా, గురువు చెప్పిన మాటలు విని వివేకాన్ని ఉపయోగిస్తే అప్పుడు అన్ని నిర్ణయాలు సరిగ్గానే ఉంటాయి, అన్ని వేళలా. అదంతా నాకు తెలీదు. బాలా, భీంబాబు, నీకెలా తెలిసింది నేను సేట్ గారి దగ్గర ఏం పనిచేస్తున్నాను? నానా, ఎప్పుడైతే నువ్వు నన్ను పురంజన్ బాబాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళావో, నేను ఇప్పుడే వస్తానని, అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. ఇంకా తర్వాత నువ్వు ఆ సేటిగారితో మాట్లాడుతూ ఉండగా అది కూడా నేను విన్నాను. మీకేమైనా ఇప్పుడు తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. కానీ నా కొడుకు తెలియకూడదు, అందుకే నేను ఇప్పుడు ఇలా చేశాను. ఒకవేళ అవసరమైతే రేపు కూడా చేస్తాను. నాన్న, నువ్వు మరీ అంత దీర్ఘంగా ఆలోచించకు. ఇప్పుడు నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితంలో చదువుకి ఎంత విలువుందో అని. ఇంకా ఏ పని చిన్నది పెద్దది అని ఉండదు. అందుకనీక అబద్ధాన్ని అడ్డు పెట్టుకుని నన్ను మభ్యపెట్టవద్దు. ఎందుకంటే జీవితంలో పోరాడాలంటే ఆయుధాన్ని ప్రయోగించాలని నేను మీ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అబద్ధపు ఆయుధాన్ని ప్రయోగించడం నేర్చుకోదలుచుకోలేదు. పోనీలే, ఇప్పుడు ఒకందుకు సంతృప్తిగా అనిపిస్తుంది. నా కొడుకు చాలా పెద్దవాడైపోయాడు. కానీ ఇప్పుడు నీకులాగా బాలా కూడా అర్థం చేసుకోగలిగితే బాగుండు. నాన్న, బాలా అన్నయ్య కొంచెం ఆవేశపరుడు, కాని మనసు చాలా మంచిది. నువ్వేమి దిగులు పడకు. భీమ్, ఇట్రా. మీరు అక్కడికి వెళ్ళి పాత్రలు కడుగుతున్నారా? నేను అడుగుతుంది మిమ్మల్ని. మీరు అక్కడికి వెళ్ళి పాత్రలు కడుగుతున్నారా? అక్కడ అది తప్ప ఇక వేరే పని లేదు. చూడు భీమాబాయ్, చూడండి, ఇది సరికాదు. భర్త అయితే ప్రతిసారి ప్రతి విషయాన్ని మభ్య పెట్టడం ఇది సహజం. భర్త సంతోషంగా ఉంటే భార్య నవ్వుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భర్త నిస్సహాయుడవుతాడో అప్పుడిక భార్య ఏడుస్తుందండి.